హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఈరోజు అయితే నేను తోటకూర ఫ్రై చేశానండి. నాకైతే చాలా ఇష్టమండి తోటకూర ఫ్రై. చాలామందికి నచ్చదు కదా, కానీ నాకు చాలా ఇష్టం తోటకూర ఫ్రై అంటే, అందుకే చేసేసాను. అండ్ ఈ తోటకూర ఫ్రై చేస్తూ నేను ఒక పాట పాడతాను, వినండి. విని ఎలా పాడానో చెప్పండి. నిన్ను చూడండి పదే పదే పడే అతనా, తోట పూలన్నీ కని విని పడేను వేదన, నువ్వు రాకుంటే మహాశయ మదే ఆగునా, పూల తీగలతో పడే ఒరే నాకింకదేనా, చూసే కన్నుల ఆరాటం, రాసే చేతికి మోమాటం, తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే, మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే. ఎలా పాడానండి? బాగా పాడానా? ఈ తోటకూర ఫ్రై చేస్తున్నానే కానీ ఇది వాష్ చేయడానికే చాలా టైం పట్టిందండి. అదేంటో వర్షాలు పడ్డాక మనం ఏ ఆకుకూరలు తీసుకున్నా అంతే కదా, కానీ ఆకుకూర తింటే హెల్త్కి చాలా మంచిదండి. వీక్కి 2 times అయినా ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా తీసుకోండి. మేమైతే కంపల్సరీ 2 times తింటామండి. అండ్ తోటకూర ఫ్రై కూడా చాలా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. ఇంకొకటి మెంతికూర ఎక్కువ తింటే మంచిది. పాలకూరలో పెద్దగా విటమిన్స్ ఉండవు, కానీ తోటకూర మెంతికూర బెస్ట్ అండి. ఇవే కాకుండా మునగాకు ఉంటుంది కదా, అది కూడా చాలా మంచిదండి. మనకి చాలా బ్లడ్ వస్తుందంట మునగాకు తింటే. చూసారా తోటకూర ఫ్రై ఎంత బాగుందో? మేమైతే ఈరోజు తోటకూర ఫ్రై చేసుకున్నాం. మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. బాయ్.